హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఆలు పాలక్ రెసిపీ అండి. విలేజ్ స్టైల్లో, అంటే మనం ఎలాంటి గ్రైండ్ చేసుకోవటం, ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా, సింపుల్గా, హెల్దీగా ఈ ఆలు పాలక్ని చేసుకోవచ్చు అనమాట. అందుకోసం ముందుగా స్టవ్ పైకి ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 వరకు లవంగాలు, ఒక 2 చిన్నవి దాల్చిన చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక 2, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. పచ్చివాసన అనేది పోవాలన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3 వరకు పెద్ద బంగాళాదుంపల్ని, మీడియం సైజులోకి కట్ చేసుకున్న బంగాళదుంపల్ని వేసుకొని ఇందులోకి పసుపు, అర స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవటం వల్ల పొటాటో అనేది చాలా ఈజీగా మగ్గిపోతాయి, మనకి కుక్ అయిపోతాయి అన్నమాట ఈజీగా. ఈ బాగా కుక్ అయిన పొటాటోలోకి ఒక 3 వరకు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలన్నమాట. టమాటాలను కూడా కొంచెం సేపు బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి టమాటాలు అనేవి మంచిగా స్మూత్గా అయిపోతాయి. మీరు ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఈ టమాటాలని కొంచెం మ్యాష్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత నేను ఇక్కడ ఒక కట్ట వరకు పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను. నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నాను. మీకు కావాల్సింటే ఇంకా చిన్న సైజులో కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కావాల్సింటే మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక కట్ట వరకే పాలకూర అనేది వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఈ పాలకూర అనేది బాగా బంగాళాదుంపలకి బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఇందులోకి 3 స్పూన్స్ వరకు కారం కూడా వేసుకొని ఇంకొక 30 సెకండ్స్ వరకు బాగా కలుపుకోవాలండి. ఈ కారం అనేది ఈ బంగాళాదుంప ముక్కలకి, పాలకూరకి మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇదే టైంలోనే అర స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. మీకు వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి. మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. ఇట్లాగా వాటర్, గరం మసాలా వేసుకొని ఇంకొక నిమిషం వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకా మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది రెడీ అయిపోవచ్చిందండి. ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. మీరు కొంచెం కొన్ని పొటాటోస్ని మ్యాష్ చేసుకోండి కర్రీలో. అండ్ ఇదే టైంలో ఉప్పు, కారం అనేది చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పు, కారం వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో బాగా మంచిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని బాగా కలుపుకొని ఒక్క 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకున్నారంటే హెల్దీగా, ఈజీగా ఆలు పాలక్ని చేసుకోవచ్చండి. అండ్ ఈ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం సింప్లీ బారు ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.